ఏపీ స్టూడెంట్స్ కు బిగ్ అప్డేట్. ఇక అన్ని కాలేజీ అడ్మిషన్స్ ఒకే పోర్టల్లో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యలో ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై డిగ్రీ అడ్మిషన్ల కోసం కాలేజీకి తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ఆన్లైన్ పోర్టల్ ద్వారా అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని తీసుకురానుంది. ఇక ఈ నిర్ణయం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా భారీ ఊరటనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన ఓఎండిసి అంటే ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ అనే పోర్టల్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ కానుంది. ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సుల అడ్మిషన్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా విద్యార్థులకు సులభతరమైన విధానాన్ని ప్రభుత్వం అందించబోతుంది. ఇప్పటి వరకు వేర్వేరు కాలేజీలకు వేర్వేరు దరఖాస్తులు, వేర్వేరు ఫీజులు, గంటల తరబడి క్యాంపస్ల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు, కాలేజీలను ఎంపిక చేసుకుని ఇంట్లో నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు భారీగా ఉపయోగం కలగనుంది. చాలా మంది విద్యార్థులు సరైన సమాచారం లేక అడ్మిషన్ల సమయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు ఒక కాలేజీకి వెళ్లి సీట్లు లేవని తెలుసుకుని మరో చోటికి వెళ్లేలోపే మంచి అవకాశాలు కోల్పోతుంటారు. ఇప్పుడు అలాంటి సమస్యలకు పూర్తిగా చెక్ పన్నుంది. ఓఎండిసి పోర్టల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కాలేజీల వివరాలన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఇక BA, BCom, BSc, BPA, BCA వంటి అనేక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విద్యార్థులు తమ ప్రాధాన్యత ఆధారంగా అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, సీట్ల లభ్యత, ఫీజు వివరాలు, కాలేజీ ఎంపికలు అన్ని పారదర్శకంగా కనిపించనున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గి అడ్మిషన్ ప్రక్రియ మరింత నమ్మకంగా మారనుంది. ఇక ఈ వ్యవస్థలో ఆధార్ అనుసంధానం కూడా కీలక పాత్ర పోషించబోతుంది. ఇప్పటి వరకు అడ్మిషన్ల కోసం విద్యార్థులు మార్క్స్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇలా అనేక సర్టిఫికేట్లు, జిరాక్సులు తీసుకొని తిరగాల్సి వచ్చేది. చాలాసార్లు ఒక చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా అడ్మిషన్ ఆలస్యమయ్యేది. కానీ కొత్త విధానంలో చాలా వెరిఫికేషన్లు, డేటా ఇంటిగ్రేషన్ ద్వారా ఆన్లైన్లోనే పూర్తవుతాయి. విద్యార్థి ఆధార్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా వివరాలు ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. దీంతో ఫిజికల్ సర్టిఫికేట్ల అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. ఇది సమయాన్ని మాత్రమే కాదు, విద్యార్థుల ఖర్చును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేకపోవడం ఎంతో ప్రయోజనకరం. ఇప్పుడు ఈ ఓఎండిసి అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ను ఉపయోగించి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ దశ ప్రారంభమవుతుంది. ఎక్కువ శాతం వెరిఫికేషన్లు ఆన్లైన్లోనే పూర్తవుతాయి. అయితే ఏదైనా సందేహాలున్నా లేదా డాక్యుమెంట్లలో తేడాలున్నా విద్యార్థులు హెల్ప్ లైన్ సెంటర్లను సందర్శించవచ్చు. ఈ హెల్ప్ లైన్ సెంటర్లు విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించనున్నాయి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక విద్యార్థి మొదటి ప్రాధాన్యతగా BSc కంప్యూటర్స్, రెండో ఆప్షన్గా BCA, మూడో ఆప్షన్గా BCom కంప్యూటర్స్ ఇవ్వచ్చు. ఇలా ఎక్కువ ఆప్షన్లు ఇచ్చినంత మంచిది. తర్వాత అసలు కీలకమైన సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థి ఇంటర్లో సాధించిన మెరిట్, రిజర్వేషన్ కేటగిరీ, వారు ఎంపిక చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా కంప్యూటరైజ్డ్ కావడంతో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. సీట్ అలర్ట్ అయిన తర్వాత కూడా విద్యార్థి అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని గడువులోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేస్తే అడ్మిషన్ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియను విద్యార్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారానే ట్రాక్ చేయొచ్చు. దీంతో నా అప్లికేషన్ ఏ దశలో ఉంది, సీటు వచ్చిందా లేదా వంటి సందేహాలకు వెంటనే సమాధానం లభిస్తుంది. ఈ కొత్త విధానం వల్ల కాలేజీలకు ప్రయోజనం కలగనుంది. గతంలో అడ్మిషన్ల సమయంలో కాలేజీల వద్ద భారీ రద్దీ కనిపించేది. మాన్యువల్ డేటా ఎంట్రీలు, పేపర్ వర్క్, సర్టిఫికేట్ చెకింగ్లతో కాలేజీ సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మొత్తం ప్రక్రియ డిజిటల్ కావడంతో సమయం ఆదా అవుతుంది. అలాగే సీట్ల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది అనే వివరాలను సులభంగా విశ్లేషించగలదు. భవిష్యత్తులో విద్యా ప్రణాళికలు రూపొందించడానికి ఇది యూజ్ అవుతుంది. అయితే విద్యార్థులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID తప్పు లేకుండా ఉండాలి. ఎందుకంటే అన్ని అలర్ట్లు, అప్డేట్లు వాటికే వస్తాయి.
అలాగే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా తొందరపడకుండా కాలేజీ ర్యాంకులు, ఫీజులు, దూరం, కోర్సు అవకాశాలు వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది స్నేహితులు ఏ కోర్సు ఎంచుకుంటే అదే తీసుకోవడం కాకుండా తమ ఆసక్తి, భవిష్యత్ అవసరాల ఆధారంగా కోర్సును సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బీసీఏ, ఏఐ, డాటా సైన్స్, కామర్స్ వంటి కోర్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఆప్షన్లు ఇవ్వాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఓఎండిసి పోర్టల్ విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియలో ఒక పెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు. పారదర్శకత, వేగం, సౌలభ్యం ఈ 3 లక్ష్యాలతో తీసుకొస్తున్న ఈ విధానం లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే పోర్టల్ అన్ని అడ్మిషన్లు అనే కాన్సెప్ట్ విద్యార్థుల సమయాన్ని, డబ్బును ఆదా చేయడంతో పాటు ఒత్తిడిని కూడా తగ్గించనుంది. జూన్ 2026లో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఫాలో అవడం మంచిది. ఇకపై డిగ్రీ అడ్మిషన్ అంటే టెన్షన్ కాదు, కేవలం కొన్ని క్లిక్స్తో పూర్తయ్యే ప్రక్రియగా మారబోతుంది.